ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఎన్నికల్లో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎక్కడ అవకాశాలుంటే అక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ సాఫ్ట్వేర్ నిపుణులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఐటీ సంస్థ హెచ్సీఎల్ ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్ అనంతరం కీలక ప్రకటన చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్సీఎల్ సంస్థ ప్రస్తుతం 4,500 మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భారీ ఎత్తున తమ సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని, ఇది మంచి పరిణామం అన్నారు లోకేష్. తాజాగా ఏపీలో విస్తరణ ద్వారా మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్సీఎల్ సంస్థ ప్రతినిధులు లోకేష్ కు తెలిపారు. 2వ దశలో కొత్త కార్యాలయ భవనం నిర్మించి మరో 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ట్రెండ్స్ కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని లోకేష్ వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్ లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని ఈ సందర్భంగా హెచ్సీఎల్ ప్రతినిధులు లోకేష్ కు వివరించారు. గత టీడీపీ హయాంలో అనేక రాష్ట్రాలు పోటీ పడినా తాను స్వయంగా వెళ్లి హెచ్సీఎల్ చైర్పర్సన్ శివ్ నాడార్తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని గుర్తు చేశారు. రికార్డ్ టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం మంచి అనుభూతినిచ్చిందన్నారు. మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సంస్థకు సూచించారు. అందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని లోకేష్ వారికి భరోసా ఇవ్వడంతో త్వరలోనే అది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.